తర్వాత ఇగ్నోరెన్స్ అంటే మనస్సు, మైండ్తో చేసే మైండ్ గ్రహించుకోగలిగినటువంటి విషయాన్ని అది ఇగ్నోరెన్స్గా ఈ కొటేషన్స్ లో అన్నిట్లోనూ మొత్తం దాని ఉద్దేశంతోనే బాబా ఈ కొటేషన్స్ ఇచ్చారని నాకు అనిపిస్తోంది. నాలెడ్జ్ ఈజ్ లైట్, ఇగ్నోరెన్స్ ఈజ్ డార్క్నెస్. ఈ జ్ఞానం అనేది, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అదేమో వెలుగు, మరి మైండ్తో తెలుసుకునే ఇగ్నోరెన్స్ అది డార్క్నెస్ అని పోలుస్తూ, ద ఎక్స్పీరియన్స్ లైట్, డార్క్నెస్ మస్ట్ బి ఎక్స్పీరియన్స్ టు. ఎప్పుడైతే నువ్వు ఆ వెలుగుని కనుక నువ్వు చూడాలనుకున్నప్పుడు నువ్వు చీకటిలో ఉంటేనే ఆ వెలుగు యొక్క విలువ నీకు తెలుస్తుంది. అంచేత మొట్టమొదటేమో ఆ యొక్క అజ్ఞానాన్ని, ఆ మనస్సుతో ఉన్నటువంటి ఆ చీకటిని చూస్తూ, తర్వాత జ్ఞానవంతుడు అవుతున్నప్పుడు అనంతమైనటువంటి ఆ భగవంతుడి యొక్క వెలుగుని చూస్తూ జీవిస్తూ ఉంటూ ఉంటాడు. ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఈజ్ ది ట్రూత్. అనంతమైనటువంటి జ్ఞానం అంటే భగవద్జ్ఞానం అని ఇక్కడ చెప్పుకోవాలి. అదేమో సత్యము. ట్రూత్ అన్నది క్యాపిటల్లో పెట్టారు, ట్రూ టీ అన్నది అంటే ఈ రియల్ ఇంటర్నల్ ఎగ్జిస్టెన్స్. అందరిలోనూ ఆ పరమాత్మ వెలసి ఉన్నాడు అన్నటువంటి జ్ఞానంతో మనం చదువుకుంటూ ఉంటాం కదా. ఆ విధంగా మనలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తుంటామో అదేమో అనంతమైనటువంటి జ్ఞానము. అండ్ ఇగ్నోరెన్స్ ది ఎక్స్టర్నల్ ఇల్యూజరీ ఎగ్జిస్టెన్స్. మరి ఈ అజ్ఞానం అనేది మన బాహ్యంగా మన జీవితంలో భూమి మీద జీవిస్తున్నటువంటి మాయాపూరితమైనటువంటి ఉనికితో మనమేమో అనుభవించేది, ఇదేమో అజ్ఞానము అని. ద డ్రీమ్ ఆఫ్ నాలెడ్జ్, నాట్ నోయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది క్రియేషన్. ఈ ఈ జ్ఞానం అనేటువంటి కళ ఎలాంటిదంటే, నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టినే నేను ఉన్నాను, నేను అన్నటువంటి భావంతో జీవిస్తున్నాడు. ఈ భావనతో జీవిస్తున్న వాడికి ఆ నిజమైనటువంటి ఆ జ్ఞానం అదేమో అది ఒక కళ లాంటిది. అన్నీ తెలుసు, పుస్తకాలు చదువుకుంటే తెలుస్తూ ఉంటాయి జ్ఞానం అని. కానీ మనం ఎంతసేపు ఈ భూమి మీదే ఉంటూ మనం ఈ సృష్టి యొక్క అనుభూతిని మనం పొందుతూ ఉంటాము. అదేమో అజ్ఞానము అని ఇక్కడ అర్థం అవుతుంది. ద డ్రీమ్ ఆఫ్ నాలెడ్జ్, నాట్ నోయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద క్రియేషన్. అంటే నువ్వు నిన్ను తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఈ భూమి మీద ఉన్న సృష్టిని ఒకటాన్నే నువ్వు తెలుసుకుంటావు. ఇదే నీకు అజ్ఞానము. ఇగ్నోరెన్స్ బిలీవ్స్. అజ్ఞానమేమో అది నమ్ముతుంది. ద కాస్మోస్ ఈజ్ ఏ రియాలిటీ. ఏమని నమ్ముతోంది? ఈ విశ్వం అంతా నిజమైనది, ఈ ప్రపంచం అంతా నిజమైనది. బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, వెల్త్, హానర్ అండ్ రియల్ నాలెడ్జ్ నోస్. అది ఇది ఏమని తెలుసుకుంటోంది? ఈ అజ్ఞానం అనేది ఈ యొక్క ప్రపంచం గురించి అది జననము, మరణము, ముసలితనము, తర్వాత భాగ్యము, అనంతం గౌరవము అని ఇవన్నీ ఇది తెలుసుకుంటోంది. భూమి మీద ఉంటూ ఇవన్నీ అనుభవిస్తూ ఉంటుంది. అంటే ఎవరైతే ఈ సృష్టి యొక్క జ్ఞానంలో ఉంటారో వాళ్ళకి ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ద కాస్మోస్ ఇస్ ఎ డ్రీమ్. వాళ్ళకి మొత్తం ఈ భూమి మీద అంతా కూడా ఒక కలలో ఎలాగా కనిపిస్తుంది. గాడ్ ఎలోన్ ఈజ్ రియల్. భగవంతుడు ఒక్కడే సత్యము, ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య అన్నటువంటి ఆ ఎరుకతో ఇవి జీవిస్తూ ఉంటాడు మానవుడు. బ్లెస్డ్ ఈజ్ నాలెడ్జ్ దట్ ఈస్ గెయిన్డ్ త్రూ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. నీకు అజ్ఞానం కనుక అజ్ఞానంలోంచే నువ్వు పొందేటువంటి జ్ఞానము ఎలాంటిది? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే అనుభూతిలోకి తెచ్చుకుంటూ ఉంటావో అదేమో నిజంగా అటువంటి అజ్ఞానం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి జీవితం చాలా
శ్రేష్టమైనది, అది ఆశీర్వచనంతో కూడుకున్నది, భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో అది కూడుకున్నది. ఇన్ అకార్డెన్స్ విత్ ద డివైన్ లా, ఈ యొక్క దివ్య శాసనం ఏదైతే ఉందో ప్రపంచం అంతాను కూడా, అది నువ్వు అజ్ఞానము అనుభూతి చెందుతూనే ఎప్పుడైతే నువ్వు జ్ఞానం అని తెలుసుకుంటూ ఉంటావో మెల్లిమెల్లిగా, అదేమో నిజంగా అదే దివ్య శాసనము. అంటే అజ్ఞానం అనుభవిస్తే గాని జ్ఞానము వైపు నువ్వు వెళ్ళలేవు. Knowledge comes only after all power of imagination is completely, absolutely exhausted and ended. ఈ జ్ఞానం అనేది నీకు ఎప్పుడు దాకా రాదు? నీ యొక్క ఊహాజనితమైనటువంటి ఈ ప్రపంచపరమైనటువంటి ఈ జీవితాన్ని అంతా అది పూర్తిగా నువ్వు దాన్ని ఎగ్జాస్ట్ చేయాలి. దాన్నేమో ఆ జీవితాన్ని నువ్వు పూర్తిగా నశింపజేసుకోవాలి. అది ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని నువ్వు ఎప్పుడైతే అంతం చేసుకుంటావో అప్పుడే నీకు ఆ జ్ఞానం, భగవంతుడి యొక్క ఉనికి యొక్క జ్ఞానం నువ్వు అనుభూతులకు తెచ్చుకోగలుగుతూ ఉంటావు. ఎప్పటిదాకా నువ్వు ఊహాజనితమైన ప్రపంచంలో ఉంటావో అది నీకు కళలాగే కనిపిస్తుంది నాలెడ్జ్, భగవద్జ్ఞానం, కానీ అది నువ్వు అనుభవించలేకపోతూ ఉంటావు. ఫర్ ఇమాజినేషన్ టు గో, మైండ్ మస్ట్ గో. మనోనాశనం అవుతాయి కానీ మన యొక్క ఊహాగానాలు మనకి ఆగవు. నీకు ఎప్పుడైతే నువ్వు నీ మనస్సు నశిస్తుందో అప్పుడు నీకేమో ఇమాజినేషన్, ఊహించుకోవడం కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. అంచేత పూర్తిగా నీకు ఆ ఇమాజినేషన్, ఊహించడం అనేది ఎప్పుడైతే పోతుందో అదేమో జ్ఞానానికి వస్తున్నటువంటి మార్గము. అదే దాన్ని పూర్తిగా నువ్వు ఎప్పుడైతే నశింపజేసుకుంటావో మనస్సుని, అప్పుడేమో ఈ జ్ఞానాన్ని నువ్వు పొందగలుగుతావు. అండ్ ఫర్ నాలెడ్జ్ టు కమ్, కాన్షియస్నెస్ మస్ట్ రిమైన్. ఇక్కడ అస్తమానం మల్లికార్జున గారు చెప్తుంటారు, నీకు ఆ యొక్క జ్ఞానం రావాలంటే మనసే నశించాలి తప్ప ఈ చైతన్యం మటుకు ఉంచుకోవాలి. నీ చైతన్యంతో ఉంటూ నీ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకుని నువ్వు మనసును నశింపజేసుకునే ద్వారా దానికి నీకు జ్ఞానం అనేటువంటి నీకు అనుభూతిలోకి వస్తూ ఉంటుంది. ఆల్ mundane knowledge is but a distorted reflection of the absolute truth of God realization. భగవద్ అనుభూతిని చెందేటువంటి మార్గం ఏమిటంటే ఈ యొక్క రోజువారీ చేస్తున్న జ్ఞానం అంతా ఉంది కూడా, ఈ ప్రపంచపరమైనటువంటి జ్ఞానం, ఆ యొక్క అజ్ఞానం అది నిజంగా అజ్ఞానమే. ఈ ప్రపంచపరమైనటువంటి విషయాలు నువ్వు ఎప్పటిదాకా తెలుసుకుంటూ ఉంటావో అది మెల్లిమెల్లిగా ఎక్కడైతే నీకు దాని యొక్క ప్రపంచపరమైనటువంటి జ్ఞానం పోయి ఆ భగవత్పరమైనటువంటి జ్ఞానాన్ని వైపు నువ్వు నడుస్తూ ఉంటావు, అదే తిన్నగా భగవత్ సాక్షాత్కారానికి దారి తీస్తుంది. మెల్లిమెల్లిగా ఈ ప్రపంచపరమైనటువంటి అనుభూతి పోతూ తర్వాత ఆ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే సంపాదించాలని ఆ భగవంతుడి మీద కాన్సన్ట్రేట్ చేసి నువ్వు చేస్తుంటారో, మనస్సును తగ్గించేసి ఊహ తగ్గించుకొని భగవంతుడి గురించే నువ్వు తెలుసుకోవాలనే ఉద్దేశం ఎప్పుడైతే, అప్పటిదాకా నీకు ఈ యొక్క రోజువారీ చేస్తున్నటువంటి నువ్వు జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని నువ్వు పోగొట్టుకోవడానికి, నువ్వు భగవత్ సాత్కారం పొందడానికి అదే ఒక మార్గము. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ నాలెడ్జ్. 2 రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయన్నాడు. ఏమిటి? నాలెడ్జ్ గెయిన్డ్ త్రూ ఇంటెలిజెన్స్ యూజింగ్ ది మైండ్. నువ్వు నీ మనస్సును ఉపయోగించు నువ్వు జ్ఞానాన్ని పొందేటువంటిది, అంటే నీ తెలివితేటల ద్వారా, నీ ఎరుక ద్వారా ఈ జ్ఞానాన్ని పొందేటువంటిది అదేమో ఒక జ్ఞానం. ఇప్పుడు మైండ్తో తెలుసుకునేది. అండ్ హిడెన్ నాలెడ్జ్ నాట్ యూజింగ్ ద మైండ్. ఎప్పుడైతే నీ మనస్సును ఉపయోగించకుండా నీ అంతర్గత జ్ఞానాన్ని నువ్వు గ్రహించుకోగలుగుతావు, అది 2వ జ్ఞానం. A man has all nourishment that can make him strong, but because of ignorance, he is eating
థింగ్స్ దట్ డు నాట్ మేక్ హిమ్ స్ట్రాంగ్ బట్ ఫ్యాట్. నువ్వు ఎప్పుడైతే మంచి ఆహారాన్ని సమృద్ధిగా ఆరోగ్యపరంగా నువ్వు బలంగా ఉండాలన్నటువంటి ఆ ఉద్దేశంతో నువ్వు నీ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటావు, అదేమో అది అది కానీ నువ్వు అన్ని ఎలాంటి రకాలైనటువంటి నువ్వు భోజనం చేస్తున్నావు? నువ్వు నిజంగా నీ ఆహారం ద్వారా నువ్వు బలం రావాలని నువ్వు కోరుకుంటూ భోజనాన్ని చేస్తూ ఉంటావు. కానీ నీకు ఎలాంటి రకమైనటువంటి ఆహారం తింటున్నావు అంటే నీకు బలం బదులు ఒళ్ళు లావుగా ఎక్కేటువంటి ఫుడ్ ఆహారాన్నే నువ్వు తీసుకుంటున్నావు. ద సిమిలారిటీ కంటైన్స్ ఆల్ ది టీచింగ్. దీన్ని పోల్స్తేనే మనం అన్ని రకాలైన బోధనల యొక్క అంతర్గతం తెలుసుకోగలుగుతాం. వాట్ ఈజ్ ల్యాకింగ్ ఈజ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది హార్ట్. మనకి వెలితి ఎక్కడొస్తుంది? మన హృదయం యొక్క జ్ఞానాన్ని పొందలేకపోవడం ద్వారా వస్తుంది. బట్ బాబా హ్యాస్ కమ్ టు అవేకన్ ద హార్ట్. బాబా వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే నీ హృదయాన్ని మేల్కొల్పడానికి ఆయన వచ్చారు. అండ్ నాట్ టు టీచ్ యువర్ మోర్ నాలెడ్జ్ ఆఫ్ ది హెడ్. ఇంకా నీకు ప్రాపంచపరమైనటువంటి మనస్సు ద్వారా గ్రహించాలనుకున్నటువంటి దాన్ని తెలుసుకోవడానికి కాదు బాబా వచ్చింది. నీ హృదయాన్ని మేలుకొల్పి ఆ భగవంతుడి యొక్క ఉనికిని నువ్వు అనుభూతి తెచ్చుకోవడానికే ఆయన వచ్చాడు. అంచేతే నేను మిమ్మల్ని మేలుకొల్పటికే వచ్చాను, బోధించటకు రాలేదు అని మనకు కొటేషన్స్ అన్ని అలాగా వచ్చాయి. వెన్ యు నో యు ఆర్ గాడ్, నథింగ్ కెన్ షేక్ యూ దట్ నాలెడ్జ్. నీకు ఎప్పుడైతే తెలుస్తుందో, ఇక్కడ నో అన్నది అనుభూతి ద్వారా తెలుసుకున్నది. అంటే నీవు ఎప్పుడైతే అనుభూతి ద్వారా నువ్వు భగవంతుడు అని తెలుసుకుంటూ ఉంటావో అప్పుడు నీ జ్ఞానాన్ని ప్రాపంచపరమైనటువంటి అజ్ఞానం ఏది కూడా దాన్ని కదపలేదు. దట్ ఈస్ ద రియల్ నాలెడ్జ్. అది భగవంతుడు నాలోనే ఉన్నాడు, నా అంతర్గతంలోనే ఉన్నాడు, నా హృదయంలోనే ఉన్నాడు అన్నటువంటి అనుభూతిని నువ్వు ఎప్పుడైతే పొందుతూ ఉంటావో నీకు ఆ జ్ఞానాన్ని ఏది కూడా కదపలేవు. అదేమి దేన్ని ఆ జ్ఞానం కనుక ఉన్నట్టయితే నీకు ఏ జ్ఞానం కూడా నిన్ను మిగతాది ప్రపంచపరమైనటువంటి అజ్ఞానం నిన్ను కలపలేదు. అది అలాగ పొందినది రియల్ నాలెడ్జ్. ఇక్కడ రియల్ అంటే ఆధ్యాత్మిక పరమైన రియల్ నాలెడ్జ్. టు నో ఎవ్రీథింగ్ ఇన్ ఏ ఫ్లాష్ టేక్స్ అన్ ఎటర్నిటీ ఇన్ ద ఇల్యూజన్ ఆఫ్ టైం. నువ్వు ఒక్క మెరుపులో ఒక్క దెబ్బతో నేను అన్ని కూడా నేను తెలుసుకోవాలి అన్న ఉద్దేశం కనుక ఉన్నట్టయితే నువ్వేం తెలుసుకోవాలి? ఆ మాయలోంచి ఆ టైము ప్రకారమే నువ్వు తెలుసుకోగలుగుతావు తప్ప ఇంకా ఈ అనంతమైనటువంటి ప్రపంచంలో మాయను ఎప్పుడైతే నువ్వు గెలించగలుగుతావో, దాన్ని జయించగలుగుతావో అది నిజమైనటువంటి ఒక వెలుతుగు, ఒక క్షణంలో ఆ వెలుగులాగా వచ్చేస్తుంది ఆ జ్ఞానం. ఇట్ మీన్స్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్. దాని అర్థం ఏంటి? నువ్వు అజ్ఞానంతో ఉంటూ నువ్వు జీవిస్తూ ఒక్క మెరుపులాగా నేను భగవంతుణ్ణి అన్నటువంటి నువ్వు భగవంతుడి కింద అర్థం చేసుకోగలిగినటువంటి ఆ జ్ఞాన అనుభూతి ఎప్పుడైతే వస్తుందో అది నిజమైనటువంటి జ్ఞానము. అంటే ఆ జ్ఞానాన్ని ఏది కూడా అది నీకు అది మాయా ప్రపంచం ద్వారానే ఆ సమయం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు తెలుసుకుంటావు, ఒక మెరుపులాగా వచ్చేస్తుంది నేనే భగవంతుణ్ణని. అది అది ఒక్క మెరుపులాగా వచ్చేదాకా ఈ మాయ అనేటువంటి సమయాన్ని ఈ ప్రపంచంలో నువ్వు గడపాలి. ఎప్పుడైతే ఆ యొక్క అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుందో అది ఒక్క మెరుపులాగా వచ్చేస్తుంది. ద యూనివర్స్ ఈజ్ ది అవుట్కమ్ ఆఫ్ ఇమాజినేషన్. నీకు ప్రపంచం అంతా ఉంది కదా, ప్రపంచం అంతా కల్పిస్తుంది. ఇదంతా ఏమిటి? నువ్వు ఊహాగానాలు చేసుకున్నటువంటి ప్రపంచం అది. దాని ద్వారానే ఈ ప్రపంచం అంతా నీకు తెలుస్తోంది.
దెన్ వై ట్రై టు అక్వైర్ నాలెడ్జ్ ఆఫ్ ది ఇమాజినేటివ్ యూనివర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లంబింగ్ ద డెప్త్ ఆఫ్ ది యువర్ ఓన్ రియల్ సెల్ఫ్. అందుకని నువ్వు ఈ జ్ఞానాన్ని అంటే